ఆయనతో ఒప్పందాలు తెచ్చుకొని ఈ రోజున హైదరాబాద్ లో హైటెక్ సిటీ వచ్చిందంటే బిల్ గేట్స్ గారు హైదరాబాద్ రావడం కారణం. తర్వాత ఇంకా అనేక కంపెనీస్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు సెపరేట్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ పాత సంబంధాలను కూడా గుర్తు చేసుకుంటూ, పాత అనుబంధాలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని కూడా హైదరాబాద్ లా చేశారనే ఉద్దేశంతో ఉన్నారు కదా, ఒక సింగపూర్ లా చేసే ఉద్దేశం ఉందని చెప్పేసి ఆయన బిల్ గేట్స్ గారిని పిలవడం జరిగింది. బిల్ గేట్స్ రావడం వల్ల టీ ఖర్చులు, సమోసా ఖర్చులు, జట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఏం లాభం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు. దానికి ఏమంటారు? అవునండి, వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి భవిష్యత్తులో ఉండదని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే 30,000 మాగాణి పొలాన్ని కూడా ఇప్పుడు కొత్తగా కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అవంతా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజధాని అనేటువంటి దానికి ఇన్ని వేల ఎకరాల మాగాణి పొలం వాడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అనేది వాళ్ళ ఉద్దేశము. అందుకనే వాళ్ళు బిల్ గేట్స్ గారు వచ్చేసి మళ్ళీ ఏం పెడతారు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అది కూడా మీ ఉద్దేశం కూడా అదేనా? వాస్తవానికి చాలా మంది ఉద్దేశం అదే. చాలా మంది ఉద్దేశం ఏంటంటే మీరు రాజధాని కట్టుకోండి, ఎక్కడైనా కట్టుకోండి, మాగాణి పొలంలో కట్టద్దు అనేది. ఎవరు ఒకవేళ కడతామనుకున్నాం, అందులో పండేటువంటి వడ్లని ఎవరు రీప్లేస్ చేస్తారు? లోకేష్ నాయుడు గారు రీప్లేస్ చేస్తారా, మీరు రీప్లేస్ చేస్తారా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మరి మాగాణి పొలంలో బంగారం లాగా వడ్లు పండుతాయి, మరి ఆ రైస్ అంతా ఎవరు రెస్పాన్సిబుల్ వహిస్తారు దానికి అనేది ఆన్సర్ చెప్పాలి. మరి రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, అది మిడిల్ లో ఉంటే బెటర్ కదా అని ఆ ప్లేస్ ని చూస్ చేసుకున్నారు. మరి దానికి ఏమంటారు? రాజధాని ఆల్రెడీ హైదరాబాద్ లో అలా చేశారు. హైదరాబాద్ లో హైడ్రా పుట్టిందంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన అని కారణం అని ఒక కామెంట్స్ కూడా మొత్తము సరస్సులు ఉండేవి. చాలా ఒక చెరువు చుట్టూ కొంత భూమి, కొన్ని ఎకరాల భూమి ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చకూడదు యాక్చువల్ రూలు, అది ఎప్పుడైతే మార్చేశారో ఒక వ్యవసాయ భూమి కాస్త నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ మారిపోయినప్పుడు ఏమైందంటే క్రమక్రమంగా కూడా వ్యవసాయం తగ్గిపోయింది. హైదరాబాద్ లో ఒకప్పుడు తోటలు ఉండేవి, ద్రాక్ష తోటలు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ద్రాక్ష తోటలు కనిపించట్లేదు. ఇదొక బిజినెస్ లాగా అయిపోయింది. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా నష్టం కాబట్టి మనం హ్యాపీగా కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటే మొత్తం వ్యవసాయ భూముల్లో బిల్డింగ్లు కట్టుకుంటూ వచ్చారు హైదరాబాద్ లో. ఈ రోజు హైదరాబాద్ పరిస్థితి ఏమైందంటే చెరువులు అనేది దేనికి ఉపయోగపడతాయి అంటే కేవలం వాకింగ్ ఉపయోగపడతాయి. కొన్ని చెరువులు ఏంటంటే కనీసం ముడ్డి కడుక్కోవడంగా నీళ్లు కూడా పనికిరావు, అట్లా తయారైపోయింది పరిస్థితి. సో ఇది పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో వస్తుందేమో చాలా మంది భయపడుతున్నారు. అందువల్ల ఏంటంటే మరలా ఏం జరగబోతుందో, ఏం కడతారో, ఎన్ని మళ్ళీ మాగాణి భూములను ఆక్యుపై చేస్తారో అదే తీసుకొని ప్రభుత్వం తీసుకొని మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ చేపడతారు. ఎంతమంది ఎన్ని నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అనేవి సహజంగానే వ్యతిరేకిస్తున్నాయి. మరి బిల్ గేట్స్ గారు ఇప్పుడు వచ్చింది దేనికంటే ఆయన ఒక సమాజ సేవ దాంట్లో ఉన్నాడు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన కొన్ని సేవ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ కింద రావడం జరిగింది. ఏదైనా రావడం మంచిదే. ఆంధ్రప్రదేశ్ లో కేవలం అమరావతి అనే కాదు, డీసెంట్రలైజ్ అనేటువంటిది చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారు కాబట్టి అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నాను.